హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. సో వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ రివ్యూ. ఏమిటండి మార్కెట్ పడుతుందా, పెరుగుతుందా, తగ్గుతుందా? మా ఇది చాలా షేర్లు ఉండిపోయాయి, ఏం అమ్ముకోలేదు, గబుక్కుని సడన్గా పడిపోతే ఏమైపోతాయి? ఇలాంటి రకాల ఆలోచనలతో ఉంటాం. సగటు ఇన్వెస్టరు ఆలోచించేది ఇంతే. అయితే మార్కెట్ గురించి చూసే ముందు జస్ట్ మార్కెట్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. లాస్ట్ వీకు అంటే ఈ జరిగిన వారంలో ఏం జరిగింది అంటే చూడండి, లుక్ ఎట్ దిస్. ఇది వీక్లీ చార్ట్ నేను తీసుకున్నాను. ఈ వీక్లీ చార్టు నిఫ్టీ తీసుకున్నట్లయితే 1 2 3 4 ఫోర్త్ కొంచెం డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చిందనుకోండి. హ్యామర్ ఒక రకంగా, హ్యామర్ అని చెప్పాలా, హ్యాంగింగ్ మ్యాన్ అనాలో కొంచెం కష్టమే. తర్వాత రెడ్డిష్ అంటే ఒక చిన్న రెడ్, లాస్ట్ వీక్ మాత్రం అలాంటిదే హ్యాంగింగ్ మ్యాన్ టైపు ఒక రెడ్ అంటే బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది లాస్ట్ వీక్, చాలా చిన్నది. ఓకే, అయితే వాల్యూము పెద్ద వాల్యూమ్ కాదు. మరి ఏమిటి దీని పరిస్థితి అంటే ఇప్పటికీ బుల్ జోన్లోనే ఉంది, బేరిష్ జోన్లో కాదు, బుల్ జోన్లోనే ఉంది. బట్ ఏంటంటే టెంపరీ బేరిష్నెస్ ఉంది ఈ వారం. అది దట్ ఈస్ కన్ఫర్మ్డ్ బై నెక్స్ట్ వీక్ యాక్షన్. అందులో సెటిల్మెంట్ కూడా రాబోతున్నది కదా, వీకెండ్ సెటిల్మెంట్ 4 రోజులు, మండే నుంచి 4 రోజులు, మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే 4 డేస్లో సెటిల్మెంట్ వచ్చేస్తుంది. సో 4 డేస్లో సెటిల్మెంట్ వచ్చేస్తున్నది కాబట్టి వాలటైలిటీ మీరు గమనించే ఉంటారు. వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ తీసుకున్నట్లయితే 14 చిల్లరకు వచ్చిందల్లా మళ్ళీ కొంచెం పైకి వెళ్ళింది. ముఖ్యంగా నిన్నటి ట్రేడింగ్, శుక్రవారం ట్రేడింగ్ తీసుకున్నట్లయితే అయోమయంగా, అగమ్యగోచరంగా, అది ఎట్లా అంటే పాజిటివ్గా ఓపెన్ అవ్వడం, పాజిటివ్గా 50-60 పాయింట్లు పాజిటివ్గా ఓపెన్ అయ్యి నెగిటివ్కి వెళ్ళిపోయి 150-200 పాయింట్లు పైన నెగిటివ్ అంటే మైనస్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి చిన్నగా కొట్టుకుని తరువుకొని తీసుకొచ్చేసి పైకి తీసుకొచ్చేసారు. ఒకసారి లాస్ట్ ఇయర్ లోవర్ సర్క్యూట్కి వచ్చిన రోజు ఫస్ట్ టైం లోవర్ సర్క్యూట్ బ్రేక్ అయిపోయింది. ఇది కరోనా టైంలో లాస్ట్ ఇయర్ మార్చ్ 2020. అక్కడ లోవర్ సర్క్యూట్ బ్రేక్ అయిన తర్వాత ఆపేశారు ట్రేడింగ్, ఆపేస్తారు కదా, ఆపేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది. భయభ్రాంతులు అయిపోయి ప్రపంచం అంతా ప్రజలంతా చూస్తున్నారు, ఇండియన్ ఇన్వెస్టర్స్ వీళ్ళంతా ట్రేడర్స్, ఆపరేటర్స్. అక్కడి నుంచి ఉండి మెల్లిమెల్లిగా దాదాపు రికవర్ అయిపోయింది మొత్తం. 10,000కి వెళ్ళిపోయింది. 8,000 చిల్లర 9,000 చిల్లర ఉన్నదల్లా 10,000కి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయింది. ఎవరు కొన్నారు, ఏం చేశారు, ఎవరు సపోర్ట్ చేశారన్న తెలియదు కానీ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ పడిపోయింది అనుకోండి, అది వేరే సంగతి. అట్లా అనమాట. మొన్న శుక్రవారం ఎంత పడిపోయిందో, దాదాపు 300 పాయింట్స్, 250 to 300 పాయింట్స్ డిఫరెన్స్. మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అయిపోయింది. దగ్గర ఫ్లాట్ 500కి దిగువగా ఉన్నదల్లా 700కి దగ్గరికి వచ్చేసింది, 700కి వచ్చేసింది. అంటే ఎంత నిడివి, ప్లస్న ఓపెన్ అయ్యి కిందకు వచ్చేసి బాగా కిందకు వచ్చి మళ్ళీ పైకి రావటం. అంటే అక్కడ షార్ట్ కవరింగ్ భయంకరంగా వచ్చేసింది, కొంచెం బయింగ్ వచ్చింది. మరి ఇది మండే మెయింటైన్ అవుతుందండి? దట్ వీ డోంట్ నో, వీ కాంట్ సే. సింగపూర్ నిఫ్టీ అయితే ఘోరంగా నెగిటివ్ చూపిస్తుంది. 180 పాయింట్స్ ఎంతో నేను చూశాను. 180 పాయింట్స్ డౌన్ అట. అంటే దానికి సింగపూర్ నిఫ్టీ ప్రకారమే అయితే మండే ఓపెనింగు గ్యాప్ డౌన్ ఓపెనింగు, భయంకరమైన గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వాలి. కానీ మండే నిన్న అమెరికన్ మార్కెట్ ఫ్రైడే పెద్దగా తగ్గల. యూరోపియన్ మార్కెట్స్ 1.5% రేంజ్లో తగ్గాయి, కానీ అమెరికన్ మార్కెట్ 1%కి దిగువే, లెస్ దాన్ 1% తగ్గింది, లెస్ దాన్ 1%. ఏమిటంటే వాళ్ళ ఫెడ్ ఉంది కదా,
వాళ్ళ సెంట్రల్ బ్యాంకు వాళ్ళ అబ్జర్వేషను మన ఎంపీసీ లాగా కమిటీ లాగా వాళ్ళు కూడా ఇది కొంచెం ఇన్ఫ్లేషన్ అది చెక్ చేయాలి, చూసుకోవాలి, కొద్దిగా అకామిడేటివ్ స్టాండ్సే, వీ విల్ సపోర్ట్ అండ్ వీ విల్ డూ నెసరీ అని చెప్తూ మరి ఇక్కడ ఇన్ఫ్లేషను అది కొద్దిగా ఇదిగా ఉంది, 2023 ఆ ప్రాంతాల్లో అక్కడి నుంచి ఇమీడియట్గా కాదు, మేము కొద్దిగా వడ్డీ రేట్లు పెంచవలసి వస్తుంది, లేకపోతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది కదా అన్న సూచన ఇచ్చారు. ఆ సూచన చాలన్నమాట. దాన్ని అంటే ఎదురు చూస్తున్నారు కొంతమంది, ఇట్లా ఏదో చూసి తీసి కొడదామని. తర్వాత రెండోది, డాలర్ భయంకరంగా పెరిగిపోయింది, గమనించారా? 73 నుంచి 74కి వచ్చేసింది. 70 to 50 కూడా వచ్చిన డాలరు 74 ప్లస్కి వెళ్ళిపోయింది. అంటే నేను ఫ్యూచర్స్ చెప్తున్నానులేండి, 74 టచ్ అయింది క్యాష్లో కూడా. సో డాలర్ సడన్గా బాగా పెరిగిపోవడంతో తర్వాత క్రూడ్ కూడా పెరిగింది. క్రూడు పెరిగి డాలరు పెరిగి రెండు అలా జరగవు జనరల్గా. క్రూడు పెరిగి డాలరు పెరిగేటప్పటికి నోట్ ఒకటి కొట్టింది. అంటే అదొక ఇదిగా తీసుకుని గబ అమ్మేటి మొదలుపెట్టారు, అమ్మేశారు. నాకు ఉత్సుకత ఏంటంటే ఎవరు అమ్ముతున్నారు, ఎవరు అమ్ముంటారు, ఎవరు కొని ఉంటారు అనేది నిన్న నాకు దొరకలేదు ఇమీడియట్గా. డేటా రాలే, కొంచెం లేటుగా వస్తున్నారు. వీడియో పెట్టడానికి ముందు రావటం లేదు, అందుకని వీడియో పెట్టడం లేదు, శుక్రవారం పెట్టడం లేదు. అందుకని టైం ఉంది కదా, మర్నాడు ఏమి ట్రేడ్ లేదు కదా, మార్కెట్ సెలవు కదా, తొందరే ఉందని. సో అట్లా గబగబా అమ్మేశారు. మళ్ళీ షార్ట్ కవరింగ్ వచ్చేసింది, మళ్ళీ బయింగ్ కూడా వచ్చేసింది. భయపడి కంగారు పడిపోయి లాస్ట్ 1 అవర్ అయితే చెమటలు పట్టించింది మార్కెట్. ఈ షార్ట్ కొట్టిన వాళ్ళు అయితే చెమటలు పట్టి కంగారు పడి కవర్ చేసుకున్నారు. మార్కెట్ రికవర్ అయిపోయింది. ఓకే, మధ్యలో ఎవరో మెసేజ్ పెట్టారు, ఈ ఫాలింగ్ మార్కెట్ చూస్తే భయం వేస్తున్నదండి అని. ఎవరు భయపడమన్నారండి? రోజు పడుతూ ఉంటుంది, రోజు పెరుగుతూ ఉంటుంది, భయపడటం ఏంటి? అది పెట్టు కూర్చున్నారా? ఇది నేను చెప్పేది చాలామంది వినండి, చాలామందికి రెలవెంట్. అలా పెట్టు కూర్చున్నారా? అంత భయపడే వాళ్ళు అయితే మధ్యలో కొద్దిగా అమ్ముకోపోయారా, ప్రాఫిట్ బుక్ చేసుకోపోయారా? నేను రోజు చెప్తున్నాను కొద్ది ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని. నేను చేసుకుంటున్నానని కూడా చెప్పాను. ఆ మధ్యన మొన్న ఎప్పుడో చెప్పాను కదా, ఐఓసీలో అమ్మానండి, పెరుగుతుందని తెలుసు, అయినా కొద్దిగా ఎందుకని క్యాష్ దగ్గర పెట్టుకునేట్టు ఐఓసీ అమ్మి పెట్టానండి, హెచ్పిసిఎల్ అమ్మలేదని చూస్తున్నానండి, ఎట్లా అది అమ్మాను ఇది అమ్మాను అది అమ్ముతున్నాను అని ఎందుకు చెప్తున్నాను? ఇట్లాంటి భయభ్రాంతులకు గురవ్వకుండా ఉండటం కోసం కొద్దిగా అమ్ముకోవచ్చు కదా. లేదు అన్నీ పెట్టి కూర్చునండి, లాంగ్ టర్మ్ అంటారా? ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వాళ్ళగా కామ్గా ఉండండి. ఈ పెరగటాలు తగ్గటాలు పడిపోవటాలు పట్టించుకోకండి. పడదా? మార్కెట్లు పెరిగాయి తగ్గుతాయి, తగ్గాయి పెరుగుతాయి. తర్వాత నేను తర్వాత అది చూసి వేర్ ఈజ్ ద ఫాల్ అన్నాను. లేదండి రికవర్ అయిపోయిందండి అని మళ్ళీ మెసేజ్ పెట్టాడు అబ్బాయి. ఎందుకంటే అబ్బాయి మార్కెట్ మధ్యలో పెట్టినట్టున్నాడు మెసేజ్. ఈలోగా మార్కెట్ తర్వాత రికవర్ అయిపోయింది కూడా, ఇంతకీ ఫాలో లేదు, ఉండదనేం కాదు. సో ఏంటంటే తర్వాత మన ఇండియన్ ఆర్బీఐ ఎంపీఎస్ ఈ ప్రైస్ కమిటీ ఉంది కదా, వీళ్ళు కూడా చెప్పడం ఏంటంటే కొద్దిగా ఇదిగానే ఉంది, జాగ్రత్తగా ఉంది, చేయాలి అని. మేము వీఆర్ దేర్ టు సపోర్ట్ అని చెప్పారనుకోండి, నెగిటివ్గా ఏం పెద్దగా ఏం చెప్పలేదు. అంటే అమెరికా కంటే నిజం చెప్పాలంటే చెప్పబెట్టకుండా ఇండియాలోనే ఈ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. అమెరికన్ ఎకానమీకి మన ఎకానమీకి తేడా ఉంది. అమెరికన్ ఎకానమీ 0 లెవెల్ ఇంట్రెస్ట్ రేట్లు, మన ఎకానమీ ఇప్పటికీ 4% 4.5%లో ఉన్నాం. అంటే ఈ ఇంట్రెస్ట్ రేట్లు ఇట్లా 4% 4.5% ఉన్నంత వరకు ఈ ఇండస్ట్రీకి శ్రీరామ రక్షే. ఒక 6 నెలలు సంవత్సరం అలా, కనీసం 6 నెలలు సంవత్సరం అలా ఉంచారంటే వీటి ప్రాఫిటబిలిటీ ఇంకా పెరుగుతుందండి. లో ఇంట్రెస్ట్ రేట్ కదా, ముఖ్యంగా ఇండియాలో అప్పు చేసిన డబ్బులతోనే కదా వ్యాపారం చేసేది కంపెనీలన్నీ. మిగతా చోట్ల కూడా అనుకోండి ముఖ్యంగా. సో ఇవన్నీ కలిపి ఏమిటి కంక్లూషన్ అంటే, మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే బాగా పెరిగిపోయి ఉంది, పెరుగుతూ ఉంది. ఏమండి కొద్దిపాటి కరెక్షన్ రావద్దండి? డ్రైగా ఉంటే మధ్యలో వర్షం పడవద్దా ఎప్పుడైనా? అట్లాగే యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ కరెక్షన్ ఇన్ ద మార్కెట్. పెద్ద కరెక్షన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు, మీరు కావాలంటే చేసుకోండి. పెద్ద కరెక్షన్ అంటే 1000 పాయింట్స్ అండ్ అబోవ్. గ్లోబల్గా కూడా అంత ప్యానిక్ సిచ్యువేషన్ లేదు కదా. కాబట్టి యూ షుడ్ బ్రేస్ ఫర్ ఎ ఫాల్ బై అబౌట్ 200 to 300 పాయింట్స్. ఒక 200-300 పాయింట్లు తగ్గితే
తగ్గే అవకాశాలు తగ్గొచ్చు, గ్యారంటీగా తగ్గుతుందనేం కాదు. అట్లా తగ్గితే కూడా యూ షుడ్ బ్రేస్ ఫర్ దట్. ఆ టైంలో ప్యానిక్ అవ్వకూడదు, ప్రశాంతంగా ఉండటమే. అంత ప్యానిక్ మార్కెట్ కాదు అది. ఎప్పుడు గత 6 నెలలు 8 నెలల నుంచి చెప్తున్నా, తగ్గినప్పుడు ఇంకా చెప్తుంది బుల్లిష్ మార్కెట్ అండి, బుల్లిష్లోనే ఉన్నామండి, బుల్లిష్ మార్కెట్ అండి, బుల్ మార్కెట్ అండి అని 6 నెలలు 7 నెలల నుంచి చెప్తూనే ఉన్నాను కదా, బుల్ మార్కెట్లో ఉన్నాం మనమని. అదేం మారిందా? ఏం మారలా, ఇప్పటికీ బుల్ మార్కెట్లోనే ఉన్నాం. బేర్ మార్కెట్లోకి వస్తే అప్పుడు వచ్చినప్పుడు చెప్తాం, రాలేదు కదా, రాకుండా ముందుగానే ఏంటి అడ్వాన్స్గా వీడు చచ్చిపోతాడని మనం ఏడవం కదా. నిజంగా చచ్చిపోతే అప్పుడు తప్పదు, చావకుండా చచ్చిపోతాడని ఏడవకూడదండి. బతికి బట్టకట్టవచ్చు, బ్రహ్మాండంగా ఉండొచ్చు. మార్కెట్ కూడా అంతే. కాబట్టి అట్లాంటి భయభ్రాంతులు ఉన్నవాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి పార్షియల్గా. ఇప్పటికీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి పార్షియల్గా. నేను ఎప్పుడు పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ భయం నుంచి బయటకు వస్తారని. ఎవరైతే భయపడరో వాళ్ళని పట్టించుకోరు, ఏం కాదు వాళ్ళకి. అయినా అట్లాంటిది ఏదైనా అయినా కొంతకాలం 6 నెలలు, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు ఓపిక పట్టవలసి వస్తే వాళ్ళ పేషెన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి పెరిగిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటారు. మధ్యలో ఏదైనా అడ్డదిడ్డంగా కనిపిస్తే లాస్ బుక్ చేసి బయటకు వచ్చేస్తారు. ఓకే అండి. సో మార్కెట్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్, బట్ ఎక్స్పెక్ట్ ఏ కరెక్షన్. ఒక 200-300 పాయింట్స్కి ఎక్స్పెక్ట్ చేయండి. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే బ్యాంక్ నిఫ్టీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టాక్స్ కొంచెం వీక్గానే ఉన్నాయి. ఎందుకుండవు? లాక్డౌన్లో అవి ఇవి లోన్లు అవి రికవరీలు అంత ఈజీయా? అంత ఈజీ కాదు. డిఫాల్ట్స్ లిస్ట్ పెరుగుతుంది కదా న్యాచురల్గానే. ఈ బ్యాంక్స్ లక్కీగా ఏంటంటే ఎన్పిఎస్ అవి కొద్దిగా రికవరీ మోడ్లోకి వచ్చి కొన్ని యాడ్ అవుతున్నాయి, ప్రాఫిట్లు ఇదవుతున్నాయి. ఇంతకుముందు ఇప్పుడు ఎన్పిఎస్కి ఛాన్స్ లేదు కదా, ముందు ఎవరికి ఎట్లా పడితే అట్లా ఇవ్వటం లేదు కదా అప్పు. పాత ఎన్పిఎస్ కొన్ని వసూలు అవుతుంటాయి కదా, అది యాడ్ అవుతుంది ప్రాఫిట్లోకి దానివల్ల. బట్ ఇబ్బంది లేకుండా ఉందా బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంటే చెప్పడానికి లేదు. అట్లీస్ట్ ఫర్ ది టైం బీయింగ్ ఇబ్బంది. అందుకని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ కొద్ది వీక్గా ఉండటం వల్ల బ్యాంక్ నిఫ్టీ కంటే వీక్గా ఉంది. అయితే నిఫ్టీ, ఐటీ చూడండి, లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం, అందులో ఐటీ వచ్చింది, మెటల్స్ రాలా. మెటల్స్ వస్తాయి, కొంచెం చిన్న కరెక్షన్ రానివ్వండి, ఇంకా ఏమైనా వస్తే మంచిది కదా, ఇంకొంచెం తగ్గుతాయి కదా మెటల్స్. ఆ తర్వాత చూడండి మెటల్స్ కూడా వస్తుంది టైం, అవి కూడా పికప్ అవుతాయి. సో ఫాలింగ్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ ఇన్ ఏ బుల్ మార్కెట్, నాట్ ఏ లామెంటింగ్ ఆర్ వీపింగ్ మార్కెట్. బేరిష్ మార్కెట్ ఎలాగో ఏడిపిస్తుంది, ఏడ్చుకొని కూర్చోవాల్సిందే. బేరిష్ మార్కెట్లో ఏడ్చుకోకుండా ఎవరైతే కూర్చుంటారో, కొద్ది అక్యుములేట్ చేసుకుంటూ ఎవరైతే వెళ్తారో, దే ఆర్ మాస్టర్స్, దే మేక్ బిగ్ మనీ. సో మార్కెట్ ఈజ్ ఓకే, బట్ ఎక్స్పెక్ట్ ఏ కరెక్షన్. అండ్ ప్యానిక్ అయిపోవాల్సిన పని లేదు. 1-2 రోజులు తగ్గితే ఓకే, ఇంత ఎండ తీవ్రత ఉంది కదా, ఈ పడిన వర్షం మంచిదే, చల్లబడింది వాతావరణం కొద్దిగా అని అనుకోవాలి. రైట్. సో ఇంతేనండి. కాబట్టి ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.